వెల్కమ్ టు యూఐటీ. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఫేమస్ కొరియోగ్రాఫర్ అనుకోవచ్చు, పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద కూడా కొన్ని అలిగెన్స్ వస్తున్నాయి. అదే కొన్ని అవకతవకలు జరిగాయి, కొన్ని స్టేషన్లో కూడా కేసు ఉంది. సో ఒకసారి మాట్లాడదాం, అసలు ఇష్యూ ఏందనేది. జానీ మాస్టర్ మనతో ఉన్నారు. మాస్టర్ హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ఏంది మాస్టర్ మీ మీద అంటే ఎదుగుతున్నారు ఇప్పుడు, అంటే పాన్ ఇండియా స్థాయిలో ఎదిగిపోయారు. అలాంటి సిచ్యువేషన్లో కేసులు పెట్టడం, మీ మీద కొన్ని అలిగెన్స్ చేస్తున్నారు. చెప్పడం కంటే మీరు చెప్పడం బెటర్. సో ఏంటి మాస్టర్ దీని క్లియరెన్స్ ఏమి? ఏదైతే నా మీద వచ్చిన ఆరోపణలు ఉన్నాయో అవన్నీ ఫేక్. ఫస్ట్ ఫేక్ న్యూస్, ఫేక్. ఎందుకంటే ఏదైతే యూనియన్కి సంబంధించిందో, యూనియన్ మ్యాటర్స్ ఏదైతే ఉన్నాయో అదంతా యూనియన్ సంస్థకు సంబంధించింది. ఇక్కడ ఏం జరిగినా కూడా 600 మంది కుటుంబాలు కలిసి నిర్ణయం తీసుకునేది అనమాట. సో ఆ కలిసి తీసుకునే నిర్ణయాల్లో సతీష్ అనే ఆయన ఉన్నారు కదా మీద. సో ఆయన నా మీద ఒక్కడి మీద నేను ఆరోపణ చేయలేదు. సెక్రటరీ, ప్రెసిడెంట్, మన సెక్రటరీ మీద, ట్రెజరీ మీద, అందరి మీద, ఆయన యూనియన్ మీద చేశారనమాట. ఇక్కడ ఏమైందంటే నేనున్నాను కాబట్టి ప్రెసిడెంట్కి ఇక్కడ అది ఫోకస్గా వచ్చింది అనమాట, అంతే. సో ఇంతకుముందు ఇక్కడ ఇలానే తప్పులు జరిగితే స్టేషన్లకి వెళ్ళి ఉన్నారు చాలామంది తిరిగి, అప్పుడు ఏం బయటికి రాలేదు. ఇక్కడ ఏంటంటే జానీ మాస్టర్ ఉన్నాడు అంతే. సో అందుకనే అది బయటికి రావాలని చెప్పి తీసుకుని వచ్చారు. బేసిక్లీ ఏంటంటే మాస్టర్ని తిట్టిన, ఎవరినైనా దూషించినా, ఏం చేసినా కూడా యూనియన్లో కొన్ని చర్యలు తీసుకుంటారు. సో అలానే గతంలో ఈ సతీష్ అనే అతను ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ట్రెజరర్గా చేశారు, అధికారంలో ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు చాలామందికి ఫైన్ లేపించారు. రాకేష్ మాస్టర్ కార్డు తీయడానికి కూడా తీసేటప్పుడు ఆయన కూడా ఒక అధికారిగా ఉన్నాడు. ఆయన ఆపలేదు. సో ఇలాగ చాలామంది కార్డులు కూడా తీసేశారు. సో ఇవన్నీ చేసిన దాంట్లో తను ఉన్నారు. ఈ కొన్ని రూల్స్ ఆయనే రాపిచ్చారు. మనిషి తప్పు చేసి 50,000 ఫైన్ వేయాలి, ఇవన్నీ ఆయనే రాపిచ్చారు. తర్వాత లాస్ట్ జనరల్ బాడీ మీటింగ్లో ఎవరైనా తప్పు చేస్తే 1,00,000 రూపాయలు ఫైన్, 5 పర్యాలు వర్క్ చేయకూడదు అని చెప్పి రాపిచ్చి సైన్ కూడా ఆయన పెట్టున్నాడు దాంట్లో. సో ఇవన్నీ చేసి పెట్టారు. అది ఇప్పుడు ఏంటంటే తను చేసిన తప్పులు ఇప్పుడు తన మీద రివర్స్ అవటం వల్ల అది తను తట్టుకోలేకపోతున్నాడు. సో నేనేంటంటే ఇంతమంది నువ్వు చేసావు కదా, ఇంతమందిని బాధ పెట్టావు కదా, ఇంతమంది కుటుంబాలు బాధ పెట్టావు కదా, ఇది నువ్వు చేసిన తప్పు నీకు వస్తే ఎలా ఉంటుందని చెప్పి ఆయనకి ఈ యూనియన్ తీసుకునే నిర్ణయాన్ని ఆయనకి వచ్చే లోపల ఆయన తట్టుకోలేకపోతున్నాడు. సో దానివల్ల ఇక్కడ ఏం చేయలేక బయటికి వెళ్ళి నా జానీ మాస్టర్ అని చెప్పి నా పర్సనల్గా తీసుకొని వచ్చి గుంజారు, అమ్మాయిల్ని గుంజారు అని చెప్పి, ఇంకా డబ్బులు, ఫ్యామిలీని కూడా లాగడం, ఇట్లా చేయడం కూడా కరెక్ట్ కాదు. సో ఇట్లా దీని మీద అదే నా ఫ్యామిలీని తీసుకుని వచ్చి ఎవరు మాట్లాడితే వాళ్ళు 5,000 ఇస్తుంది ఇది అని చెప్పి చెప్పారు. ఇవన్నీ ఫేక్. అసలు నా ఫ్యామిలీని తీసుకు, కాకపోతే నాకు చాలా బాధ ఏంటంటే పాప ఇంట్లో ఉన్న ఫ్యామిలీ అంటే కుటుంబాన్ని బయటికి తీసుకురావడం అనేది, నా భార్యను బయటికి తీసుకురావడం అనేది చాలా తప్పది. అసలు దానికి సంబంధమే లేదు. తను ఒక యూనియన్ మెంబరు, కొరియోగ్రాఫర్గా కార్డు ఉంది, తనకి ఇంట్లోనే ఉంటుంది, పిల్లల్ని చూసుకుంటుంది. అసలు దీనికి సంబంధించిందే కాదు. అలాంటిది ఆమెను తీసుకుని వచ్చి ఇబ్బంది పెట్టడం అనేది, నాకు మీడియాలో తన పేరు తీసుకురావడం అనేది చాలా తప్పు. సరే అతను ఏదైతే వీడియోలో పెట్టాడో అవన్నీ నిజాలైతే యూనియన్ ఏం నిర్ణయం తీసుకుంటారో నేను రెడీగా ఉన్నా, రెడీ. ఓకే, ఒకవేళ తను చెప్పినవన్నీ రాంగ్ అయితే ఈ యూనియన్ తీసుకుని నిర్ణయాలకు ఉంటారా? ఒక 10 విషయాల్లో కనీసం ఒక 5 విషయాల్లో అయినా తను చెప్పిన దాంట్లో ఉంటే నేను రెడీగా ఉన్నా ఏం చేయడానికి. కానీ ఈ యూనియన్ నుంచి తను చేసిన 10 తప్పులు చూపిస్తాము. కానీ మాస్టర్ ఇంకోటి చూసుకుంటే అయితే గతంలో ఉన్న సినిమాటోగ్రఫీ మినిస్టర్లను కానీ, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని, వీళ్ళందరినీ కూడా కలిసి మీ మీద ఏదో చెప్తున్నట్టు తెలంగాణ, ఆంధ్ర అని కొన్ని విభేదాలు కూడా వస్తున్నాయి. సో ఇదంతా చూసుకుంటే మీ ఎదుగుదలకి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఓర్చుకోలేక కొందరు అంటారు కదా. సో ఇదంతా అట్లానే అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే, ఇప్పుడు సీనియర్స్ ఉన్నారు, వచ్చి 30 సంవత్సరాలు, తనే 30 సంవత్సరాల నుంచి ఉన్నాడు, ఇంకా అదే డాన్సర్గా ఉన్నాడు. నేను తక్కువలో వచ్చాను, వెంటనే ఎదిగాను. ఓకే, సో ఆ ఎదుగుదల మరి చూడలేకపోయినారా, చూసారా నాకు తెలియదు. బట్ నేను ఆరోపణ కూడా నేనైను. ఓకే, నేను ఏమంటానంటే నా ఎదుగుదల, నా ఇది ఏదైతే ఉందో అది నాకు మీరందరూ ఇచ్చిన దీవెనలు. ఓకే, నాకు దేవుడిచ్చిన ఒక బ్లెస్సింగ్. సో అలానే నాకాడ అంతో ఎంతో టాలెంట్ ఉంది, అది పట్టుకొని కష్టపడి పైకి వచ్చిన అంతే. ఇంకోటి మాస్టర్ అయితే చూసుకుంటే